వేములవాడ బాలానగర్లో ప్యాక్స్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ బ్రోంటి రాజు, వైస్ చైర్మన్ కనికరపు రాకేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పారదర్శకంగా కొనుగోలు జరగాలని, రైతులను ఎవరైనా ఇబ్బంది పెడితే వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు. కొనుగోలు కేంద్రాలలో ఎవరైనా అవినీతికి పాల్పడితే సహించేది లేదని, రైతు సంతోషంగా ఉండడమే తెలంగాణ అభివృద్ధికి మూలమని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత దక్కించుకుందని పేర్కొన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకి రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరూ అండగా ఉండి రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లతో పాటు నాయకులు కూరగాయల కొమరయ్య, పులి రాంబాబు, అన్నారం శ్రీనివాస్, పుల్కం రాజు, పీర్ మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ క్లాస్ కానీ ఐకేపీ సెంటర్లు కానీ ఓపెనింగ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు బాజుల్నగర్, నవనపల్లి, మన లింగంపల్లి, మరిపల్లి, వేములవాడ ప్యాక్స్ అవి మన వడ్ల సెంటర్లు కొనుగోలు కేంద్రాలు ఓపెనింగ్ చేయడం జరుగుతుంది. ఇక్కడికి విచ్చేసినటువంటి వేములవాడ పట్టణ ప్రముఖులు, అదేవిధంగా మండల టౌన్ అధ్యక్షులు, అదేవిధంగా మన వెంకటస్వామి గారు అధ్యక్షులు, అదేవిధంగా ప్రముఖులు, కాంగ్రెస్ కార్యకర్తలు, అదేవిధంగా మాజీ కౌన్సిలర్లు, రైతులు, మహిళా రైతులు, నాతోటి ఇచ్చేసినటువంటి మార్కెట్ వైస్ చైర్మన్ గారు, అదేవిధంగా మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, బ్యాక్స్ డైరెక్టర్లు, అదేవిధంగా అధికారులకు అందరికీ నాకు నమస్కారాలు తెలుసు. ఈ రోజు మన గత 2 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, అది ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రైతునే రాజుగా చేయాలని, మహిళలను రాణులుగా చేయాలని కోరిక మేరకు వారు చేసే అభివృద్ది పనులు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, అన్ని ప్రజలు గమనిస్తూరు. అంతకుముందు చేసిన ప్రభుత్వాలు ఏం చేసినాయి రైతులకు అనేది. అంతకుముందు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఏకకాలంలో 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేసింది. అదేవిధంగా ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో 2 లక్షల రుణమాఫీ చేయడం జరిగింది రైతులకు. అదే రైతు భరోసా గాని ఎనీ టైం వేలగా రైతు భరోసా ఇస్తుండు. అదేవిధంగా రైతులకు మన ఇందిరా గాంధీ యోజన కింద పేదవారికి 12,000 ఉపాధి హామీలో 12,000 రైతు బీమా కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజలు గమనించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అండగుండి రేపు స్థానిక సంస్థలు గాని, అదేవిధంగా మున్సిపాల్ గాని కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని రైతులను గాని, మహిళలు గాని, అన్నదమ్ములు, కాంగ్రెస్ నాయకులు గాని అందరికీ కోరుకుంటూ వేములవాడ పట్టణానికి సంబంధించిన రైతు వర్గానికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వరి ధాన్యాన్ని బాలనగర్లో మా చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, మా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో, కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇక్కడ ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతుంది. రైతులందరూ ఇక్కడికి వచ్చి మీ వడ్లనైతే ఏవైతే ఉన్నాయో మా ఏమంటారు మ్యాచర్ ఉండేటట్టుగా చూసుకొని తొందరనే అందరూ వినియోగించుకోవాలని పేర్కొన్న అందరికీ నమస్కారం. ఇప్పుడు ఓపెనింగ్ అనేది ఇంతకు ముందు ఉన్న గత ప్రభుత్వంలో ఇవన్నీ పోసిన తర్వాత అన్ని ప్రైవేట్ కమ్మిన తర్వాత వాళ్ళు ఈ జోకుడు అనేది పెడతారు. ఇప్పుడు అట్లా కాకుండా ముందు జాగ్రత్తగానే మన ప్రజాప్రభుత్వంలో రైతులకు మేలు జరగాలనే దాని మీదనే ఈ కొనుగోలు కేంద్రం చేయడం జరిగింది. మ్యాచర్ కూడా ఒక పాయింట్ అటు ఇటు అయినా గానీ పెట్టుమని మన ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి. దానికి రైతులందరూ కూడా ఇట్టి కొనుగోలు కేంద్రాలని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ తొందరగానే మన వాళ్ళు జోకే వాళ్ళు కూడా తొందరగానే చేసేసి రైతులను ఇబ్బంది పెట్టకుండా చేయాలని సందర్భంగా కోరడం. కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతాంగం కోసం పనిచేసే పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ. ఒక విధంగా చూడండి, రైతులకు 1 లక్ష నుండి 2 లక్షలు రుణమాఫీ చేసి ఇలా రైతాంగాన్ని ఆదుకుంది. ఇలా వడ్ల గురించి బోనస్ గా 500 రూపాయలు ఎక్స్ట్రా వేసి ఇలా రైతులను ఆదుకున్న ఘనత ఇలా రాష్ట్ర ప్రభుత్వం. పెద్దలు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ పాల్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఐకే సెంటర్ వినియోగించుకొని ప్రతి రైతు గింజను ఇలా మార్కెట్లో తీసుకొస్తే ఇమ్మీడియట్లో ఇలా ఆఫీసర్లకు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా వారికి
తొందరగా కంప్లీట్ చేసే విధంగా ఇలా రైతాంగం కోసం పనిచేస్తుందని కూడా మనం చేయొచ్చు. ఎందుకు అనంటే పోయిన 10 ఏళ్లు ఇలా రైతాంగం అరిగోస పెట్టిన ఘనత పోయిన ప్రభుత్వాలది. ఎందుకు అనంటే రైతులు పోసి అక్కడ వానలు వరదలు వస్తే కొట్టుకపోతే కూడా సంచులు లేవని, లేకపోతే మనుషులు లేరని, ఇలా జోకెటోళ్ళు లేరని నానా ఇబ్బందులకు గురి చేసిన ఘనత ఇలా పోయిన 10 ఏళ్లు మనం అరిగోసపడ్డాం. ఆ విధంగా కాకుండా రైతాంగం కోసం కష్టపడి రైతాంగం కోసం ఇంకా పూర్తిగా కోతలు కూడా కాలేదు. ఐకే సెంటర్లు ఓపెన్ చేసి వెంటనే రైతాంగం కోసం తప్పకుండా వడ్లను కొనుగోలు చేసి ఇలా ఇమ్మీడియట్లీ వాళ్ళని ఆదుకునే విధంగా ఇలా రైతాంగం కోసం పనిచేస్తాయని కూడా కాంగ్రెస్ పార్టీ ఒకసారి ఆలోచన చేయాలి.